ఆబ్వియస్గా ఉండాలండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మొన్న మాది అంతా ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దగ్గర దగ్గర 4 కోట్లు అవసరం పడింది. 4 కోట్లు కూడా నేను నా ప్రాపర్టీస్ అమ్మి పెట్టడం జరిగింది. పోస్ట్ కరోనా అసలు చాలా మీకు తెలుసు కదా ఎలా ఉండేది ఇండస్ట్రీ. బాగా కష్టం అనిపించింది ఫైనాన్షియల్గా. అయినా కూడా సరే మాకంటే ఒక ప్రాపర్టీ ఉంది, అమ్మ పెట్టగలిగినాము. అదే వేరే వాళ్ళు ఇప్పుడు స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మాకు ఎంత చేసినా కూడా మాకు ఒక 2 crores అట్లాగా ఓన్లీ రా మెటీరియల్లోనే ఉండిపోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫైనాన్షియల్గా మళ్ళీ కొత్త ఇయర్లో బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ లోన్స్ అవి ఇవి అంటారు, కానీ మా దాకా అయితే ఇవి రాలేదు వాస్తవం చెప్పాలంటే. నాకు ఇప్పటిదాకా ₹1 కూడా వేవ్ ఆఫ్ అవ్వలేదు ఏ లోన్లో కూడా. అన్నీ ఫుల్గా కట్టుకుంటూనే వస్తున్నాం. బ్యాంకులను సంప్రదించారా? బ్యాంకులను సంప్రదించిన లోన్స్ వస్తాయి, కానీ వేవ్ ఆఫర్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ₹1 కోటి తీసుకుంటే 50 లక్షలు వేవ్ ఆఫర్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఇప్పటిదాకా ఎంఎస్ఎంఈలో ఏమీ జరగలేదు. ట్రై చేస్తే కూడా అసలు అలాంటివి ఏమి ఉండవండి. లోన్ ఇవ్వడం వరకే కానీ ఇంకా దాంట్లో వేవ్ ఆఫ్స్ అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి.